సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమెల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. తండ్రి, మీ మాటలు కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా ఆత్మానుసారమైన మనసు కలిగి వాక్యానుసారమైన జీవితం జీవించి మిమ్మల్ని మహింపరిచి, ఘనపరిచి, సంతోషపరిచి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయండి. తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపజేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నాదాబు అబీహులు ఎందుకు చనిపోయారు. నాదాబు అబీహులు ఎందుకు చనిపోయారు అనే విషయాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, నాదాబు అబీహు వీళ్ళెవరో తెలుసండి మీకు ఎవరికైనా? అహరోను కుమారులు. అవునండి. అహరోను గారికి ఎంతమంది కుమారులు? ఏమ్మా, అహరోను గారికి ఎంతమంది కుమారులు? ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయం. నిర్గమకాండము 28వ అధ్యాయం మొదటి వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. నిర్గమకాండము 28వ అధ్యాయం మొదటి వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీలలో ఉండి నీ వద్దకు పిలిపింపుము. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు బాగా వినాలి. దేవుడు మోషే గారితో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు యాజకత్వము చేయుటకు, నాకు యాజకత్వం చేయడానికి ఎవరెవరిని పిలవమంటున్నాడు? అహరోను కుమారులైనటువంటి అబీహు, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఈ నలుగురిని కూడా పిలవమని మోషే గారితో తెలియజేస్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, యాజకత్వంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేసే యాజకత్వం ఒకటి ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేసే యాజకత్వం ఒకటి ఉంది. లేవి గోత్రంలో నుండి దేవుడు ఏర్పరచుకున్నటువంటి లేవీయులు పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేయాలి. అదే లేవి గోత్రంలో నుంచి దేవుడు ఏర్పరచుకున్నటువంటి అహరోను కుమారులు, అహరోను కుటుంబీకులందరూ కూడా తరతరములు అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేయాలి. బాగా వినాలి. లేవి గోత్రంలోనే దేవుడు ఏర్పరచుకున్నటువంటి లేవీయులు పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేయాలి. అదే లేవి గోత్రంలో ఉన్నటువంటి అహరోను కుటుంబ సభ్యులు అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేయాలి. అందుకే దేవుడు యాజకత్వం ఎవరు చెయ్యాలని తెలియజేస్తున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయము
49వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 49వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయచు అతి పరిశుద్ధపు స్థలపు పని అంతటిని జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయను. ఎవరికి? అహరోను కుటుంబ సభ్యులకు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేసే అవకాశాన్ని దేవుడు నిర్ణయించాడట. అమ్మ తీసారా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 49వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ పాఠంలో చాలా అద్భుతమైన విషయాలు మనకు అవసరమైనవి ఉన్నాయి. 49వ విషయం, 49వ వచనం. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయచు అతి పరిశుద్ధ స్థలపు పని అంతటిని జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయను. ఎవరికి? అహరోను కుటుంబ సభ్యులకు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేసే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇంకా మిగిలిన వారు ఎవ్వరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. యాజకులు పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేయాలి. అలాగే అహరోను కుటుంబ సభ్యులేమో ఎక్కడ చేయాలి? అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేయాలి. ఇంకెవ్వరూ కూడా వెళ్ళి బలర్పించడం కానీ ధూపం వేయటం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. అన్యజనుడు ఎవ్వడూ కూడా ధూపం వేయకూడదట. అది కూడా ఒకసారి చూద్దాం. నిర్గమకాండం. అన్యజనుడు ఎవ్వరూ కూడా ధూపం వేయకూడదట. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, క్షమించాలి, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 39వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, లేవీకాండం తర్వాత ఉంటుంది, ద్వితీయోపదేశ కాండానికి ముందు ఉంటుంది. 16వ అధ్యాయం 39వ వచనం. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడునో యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజం వలెను కాకుండానట్లు. చాలండి, తీసారా? సంఖ్యాకాండము 16వ అధ్యాయము 39వ వచనం. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజం వలెను కాకుండానట్లు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ అహరోను సంతతి సంబంధి కాని అన్యజనుడు ఎవ్వడూ కూడా యెహోవా సన్నిధిలో ధూపము వేయకూడదు. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీల్లో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లోని కూడా ఎవ్వరూ కూడా యెహోవా సన్నిధికి వచ్చి ధూపం వేయకూడదు. అలాగే 12 గోత్రాలు కానీ అన్యజనుడు ఎవడో కూడా యెహోవా సన్నిధికి వచ్చి ధూపం వేయకూడదు. దహన బలి కానీ ఇంకా మిగిలిన బలులు కానీ అర్పించకూడదు. కేవలం అహరోను సంతాన సంబంధికులు మాత్రమే ఏం చేయాలి? ధూపం వేయాలి, అలాగే దహన బలులు అర్పించాలి. ఇప్పుడు అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు ఏం చేశారో చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పోయినారు. లేవీకాండం, క్షమించారు, లేవీకాండము 10వ అధ్యాయం, లేవీకాండము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి
వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. తీసిరమ్మా, అందరూ తీయాలి. లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తలను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా. ఏమండి, యెహోవా ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్ని ఏం చేశారట? ఆయన సన్నిధికి తేగా. ఎందుకు తెచ్చారు? యెహోవాకు ధూపం వేయటానికి. ధూపార్తులు తీసుకున్నారు, అలాగే ధూపద్రవ్యం తీసుకున్నారు. యెహోవా తమకు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్ని తీసుకొచ్చారట ధూపం వేయడానికి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్ని తీసుకొచ్చి ధూపం వేసేసరికి ఏమైంది? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. పరలోకం నుండి అగ్ని వచ్చి నాదాబు అబీహులిద్దరిని కూడా కాల్చేసిందట. కాల్చేస్తే వారు అప్పుడే స్పాట్లో చచ్చిపోయారంట. చూడండి, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి, చచ్చిపోయారట. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్ని తీసుకొచ్చినందుకు పరలోకం నుంచి అగ్ని కురిపించి దేవుడు ఏం చేశాడు? అహరోను కుమారులైనటువంటి నాదాబు అబీహులిద్దరిని కూడా చంపేశాడు దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతకీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి వేరొక అగ్ని ఏంటి? అగ్ని ఏమండి, మన ఇంటి దగ్గర వంట చేసుకునే అగ్ని, ఏమండి, మనం మంట వేసుకునే అగ్ని, ఇలాంటి అగ్ని దేవుని సన్నిధికి తీసుకురాకూడదు. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని మాత్రమే తీసుకురావాలి. దేవుడు ఆజ్ఞాపించినటువంటి అగ్ని మనకు నచ్చింది కదా, అందుబాటులో ఉంది కదా అని తీసుకొచ్చి మనం ఏది పడితే అది చేయకూడదు. ఇంతకీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి అగ్ని ఏంటి అనేది మనం చూడగలిగితే సంఖ్యాకాండం 3వ అధ్యాయం, సంఖ్యాకాండం 3వ అధ్యాయం, సంఖ్యాకాండము 3వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. నాదాబు అబీహులు సేనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. ఏ అగ్ని తీసుకొచ్చారట? అన్యాగ్ని అన్నది. చూడండి అమ్మ, తీసారా? చూడాలి అందరూ. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 4వ వచనం. నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. అంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి అగ్ని ఏ అగ్ని? అన్యాగ్ని. ఏమండి, అన్యాగ్ని అంటే అర్థం ఏంటి? అన్యాగ్ని అంటే అర్థం ఏంటి? అన్యాగ్ని అంటే ఏమండి? అన్యులు అర్పించే అగ్ని, అంతేనా? అన్యాగ్ని అంటే యూదులు అర్పించినటువంటి అగ్ని, వేరే వారు అర్పించే అగ్ని, యూదులు కానివారు అర్పించే అగ్ని. మీకు బాగా అర్థం కావాలంటే యూదులు కానివారు అర్పించే అగ్ని, అన్యాగ్ని తీసుకొచ్చి అర్పించినందున యెహోవా సన్నిధిని వారు చనిపోయిరి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్ని, అన్యాగ్ని తీసుకొచ్చి ధూపం వేసినందుకే దేవుడు చంపేయాలండి? అదంత పెద్ద పాపమా? అంటే మన దృష్టికి చాలా చిన్నదిగా ఉంది అది. అవునా? మన దృష్టికి అది చాలా చిన్నదిగా ఉంది. దానికే చంపేయాలండి, ఏదైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా, ఏదైనా వార్నింగ్ ఇవ్వచ్చు కదా అని మనం అనుకుంటున్నాం. ఏమండి, అంతే కదండి? అంత చిన్న విషయానికి ఇద్దరు ప్రాణాలు తీసేయటం అంత అవసరం అండి అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ముందే చెప్పాడు, ఇలాంటి అన్యాయ ధూపం ఏది కూడా వేయకూడదు అని, ఇలాంటి అన్యాగ్నేమి అర్పించకూడదని దేవుడు ఇలాంటిది ఏదో చేస్తారని ఎరిగినవాడై ముందుగానే దేవుడు తెలియజేశాడు. చూస్తారు ఒకసారి నిర్గమాకాండము 30వ అధ్యాయం. వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు ఏమైనా చేస్తారేమో అని ముందుగానే దేవుడు తెలియజేశాడు. చూడండి,
నిర్గమాకాండ 30 అధ్యాయం 8-9 జాగ్రత్తగా చూడండి పిల్లలు. నిర్గమాకాండం 30 అధ్యాయం 8-9. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. తీసారు అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. నిర్గమాకాండం 30 అధ్యాయం 8. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను, ఆ పదం చాలా ఇంపార్టెంట్. మీరు దాని మీద ఏ ధూపం? అన్య ధూపమునైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. తీసారా? చూడాలి అందరూ. 9వ వచనం చాలా ఇంపార్టెంట్. మీరు దాని మీద అన్యధూపమునైనను, అన్యధూపం, అన్యజనులు వేసే ధూపం లాంటి ధూపం మీరు దాని మీద వెయ్యకూడదు అని ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, అన్యధూపమునైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమైనను దాని మీద పోయకూడదు. పానీయం అంటే కనీసం నీళ్లు కూడా వేయకూడదు. ఏమండి? పానీయమైనను దాని మీద వేయకూడదని దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఏమండి? దేవుడు తెలియజేసినా కూడా వీళ్ళు ఏం చేశారు? దేవుడు ఇలాంటివి చెయ్యకూడదు అని తెలియజేసినా కూడా చేశారు. ఈరోజు కూడా అదే జరుగుతుంది క్రైస్తవ్యంలో. దేవుడు ఏమండి ఏదైతే వద్దు అన్నాడో దాన్నే చేస్తున్నారు ఈరోజు. ఏమండి? అన్యజనుల ఆచారాలు మీరు అభ్యసింపకూడదు అన్నాడు. ఈరోజు చాలామంది అన్యజనుల ఆచారాలు ఆచరిస్తున్నారు ఈరోజు చాలామంది. ఏమండి? ఒకవేళ ఒక సేవకుడిగా నాలంటోడు ఎవడైనా ఇది చేయకూడదు అన్నాం అనుకోండి, ఈ పాస్టర్ గారు మాకు వద్దు అంటున్నారు అంతే. ఏమండి? పాస్టర్ గారిని మార్చేద్దాం అంటున్నారు. చూసారా? ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి దేవుడు ఏదైనా చెయ్యమంటేనే చెయ్యాలి. మనం దేవుడు వద్దు అంటే మానేయాలి. మనకు నచ్చింది కదా అని, మనకి సంతోషాన్ని ఇస్తుంది కదా అని, మనకు అందుబాటులో ఉంది కదా అని మనం ఏది పడితే అది చేసే అధికారం మనకి లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా. కనుక ఈరోజు చాలామంది రకరకాల సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు సంఘంలో. ఏమండి? రకరకాల సిద్ధాంతాలు ప్రవేశపెట్టి అవి దేవుని ఆజ్ఞలుగా బోధిస్తున్నారు. ఈరోజు పారంపర్య ఆచారాలు ఈరోజు అనేకమైనవి ప్రవేశపెట్టి ఈరోజు వాటిని దేవుని ఆజ్ఞలుగా కొనసాగిస్తున్నారు ఈరోజు క్రైస్తవ్యంలో. ఇది చాలా వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమాలు ప్రియమైన దేవుని వారు. కనుక దేవుడు ముందుగానే వద్దు అన్నా సరే వీళ్ళు చేశారు, అందుకే చనిపోయారు. ధూపం వేసేటప్పుడు నిప్పులు కూడా ఎక్కడి నుంచి తేవాలో చెప్పాడు దేవుడు. ఏమంటే ధూపం వేసేటప్పుడు ద్రౌపదవ్యంలో ధూప వేదికలో నిప్పులు వేస్తారు, నిప్పుల మీద ధూపద్రవ్యం వేస్తారు. ఏమండి? ధూపం వేసేటప్పుడు ధూప వేదిక అనేది ఒకటి ఉంటుంది. ఆ వేదికలో నిప్పులు వేయాలి, నిప్పుల మీద ఏమేయాలి? ధూపద్రవ్యం వేయాలి. అప్పుడు పొగ వస్తుంది. సాంబ్రాన్ అంటాం కదా మన భాషలో. ఏమండి? నిప్పులు కూడా ఎక్కడి నుంచి తేవాలో దేవుడే చెప్పాడు. చూస్తారు ఒకసారి చూడండి. లేవియాకాండం 16వ అధ్యాయం. లేవియాకాండం 16వ అధ్యాయము 12-13 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. లేవియాకాండము 16వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తుడి నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. చూసారా? దేవుడు ఆ నిప్పులు ఎక్కడి నుంచి తీసుకోవాలో, ధూపద్రవ్యాన్ని ఎలా వేయాలో కూడా దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. చూడండి, తీసారా? లేవియాకాండం 16వ అధ్యాయం 12-13 వచనాలు. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి, దేని నుంచి? ధూపపీఠము మీద నుండి ధూపార్తుడి నిప్పులను తన పిడికెళ్ళతో పరిమళ ధూప ద్రవ్యమును తీసుకొని,
ధూపార్తుడి నిప్పులు ధూపం మీద తీసుకోవాలట. ఎక్కడి నుంచి తీసుకోవాలి? ధూపపీఠం మీద నుంచి తీసుకోవాలట. పిడికెళ్ళతో ధూప ద్రవ్యమును తీసుకోవాలట. ధూప ద్రవ్యమును, పరిమళ ధూప ద్రవ్యమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ధూపద్రవ్యమును వేయవలెను. దేవుడు ఒక క్రమం అంటూ ఏర్పాటు చేశాడు. ఏమండి? దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని మనం అతిక్రమించకూడదు. బాగా వినాలి. దేవుడు ప్రతిదానికి ఒక క్రమం అనేది ఏర్పాటు చేస్తాడు. ఏమండి? మనకు నచ్చినట్టుగా మనం ఏదో ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని మనం అనుసరిస్తూ వెళ్ళిపోతే దేవుడు దాన్ని అంగీకరించడు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఎలా చేయమన్నాడో అలా చేయాలి. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేయాలి. ఎలా చేయమన్నాడో అలాగా చేయాలి. చూడండి, ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఏమంటే నిప్పులు ఎక్కడి నుంచి తీసుకోమంటున్నాడు? ధూపపీఠం మీద నుంచి మాత్రమే తీసుకోవాలి నిప్పులు. ఇక్కడెక్కడో మనం చిన్న మంట వేసాం కదా, మంటలో నిప్పులు బాగున్నాయి కదా అని ఆ నిప్పులు తీసుకొచ్చేసి మనం ధూపం వేసేస్తే దేవుడు ఒప్పుకోడు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, నిప్పులు ధూప పీఠం మీద నుంచి తీసుకోవాలట. పిడికెళ్లతో ధూప ద్రవ్య, పరిమళ ధూప ద్రవ్యాన్ని తీసుకోవాలట. ఏమంటే తీసుకుని ఆ నిప్పుల మీద వేయాలట. అప్పుడు వచ్చి ఆ పొగ అడ్డతెర లోపలికి వెళుతుందట. ఇదంతా దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం. ఏమండి? అలాగే ఈ నిప్పుల మీద వేసే ధూపద్రవ్యాన్ని కూడా, పరిమళ ధూపద్రవ్యాన్ని కూడా ఎలా చేయాలో ఆయన చెప్పాడు. అది కూడా చూద్దాం ఒకసారి. ఏమండి? నిప్పులు ఎక్కడి నుంచి తీసుకోవాలో చెప్పాడు. ఆ నిప్పుల మీద వేసే ధూపద్రవ్యం కూడా ఎలా తయారు చేయాలో ఆయన చెప్పాడు. అది కూడా చూద్దాం ఒకసారి. చూడండి, లేవియాకాండం 6వ అధ్యాయం. లేవియాకాండము, క్షమించాలి, నిర్గమాకాండం 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 34వ వచనం చూడండి ప్రియులారా. 35వ వచనం, 34, 35. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యమును అనగా జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. ఏమంటే ధూపద్రవ్యాన్ని ఎలా చేయాలో, ఏమేమి ఉపయోగించి చేయాలో చెప్తున్నాడు చూడండి. అంటే దేవుడు ప్రతి దానికి ఒక సిస్టమేటిక్గా చేయమంటాడు. ఏమంటే ఏది పడితే అది చేసేయమని చెప్పడు దేవుడు. ప్రతిదీ కూడా ఎలా చేయాలి, ఎలా ఏమేమి కలపాలనేది చెప్తున్నాడు చూడండి. మరలా, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనది అయిన సుగంధ ధూప సంభారము. చూసారా? ధూపము ఎలా పడితే అది, ఏది పడితే అది మనం అందుబాటులో ఉంది కదా అని తీసుకొచ్చి మనం వేయకూడదు. దేవుడు ప్రత్యేకంగా దాన్ని ఎలా తయారు చేయాలో, ఏమేమి కలిపి తయారు చేయాలో కూడా చెప్పాడు చూడండి. ఏమండి? మనకు అందుబాటులో ఉన్నది కదా, ఈ సాంబ్రాణి వేసేద్దామని అది వేసేయకూడదు. అందుబాటులో ఉంది కదా, ఈ నిప్పులు అందుబాటులో ఉన్నాయి కదా, నిప్పులు తీసుకెళ్ళి మనం ధూపం వేసేయకూడదు. నిప్పులేమో ధూపపీఠం మీద తీసుకోవాలి. ఇదిగో ఆ ధూపపీఠం మీద వేసే పరిమళ ద్రవ్యమేమో ఎలా తయారు చేయాలో కూడా చెప్పాడు. ఏమండి? ఈ పరిమళ ద్రవ్యం మన కోసం మరలా బాగుంది కదా అని మనం చేసుకోకూడదట. అది కూడా చూస్తారు ఒకసారి. ఇదే అధ్యాయంలో 37వ వచనం చూడండి. 37వ వచనం, నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. ఈ స్మెల్ బాగుంది కదా, మంచి క్వాలిటీగా ఉంది కదా అని మీకోసం మీరు చేసుకుంటారేమో, మీకోసం మీరు చేసుకోకూడదు. అర్థమవుతుందా? అది ఎవరి కోసం చేయాలి? దేవుని కోసం మాత్రమే చేయాలి. అర్థమవుతుందండి? చాలామంది ఇది బాగుంది కదా అని చెప్పి, ఏమంటే ఒకవేళ తమ కోసం తాము చేసుకుంటారేమో అని దేవుడు ఎరిగి
మీకోసం మీరు దానిని చేసుకోకూడదు అని ముందుగానే తెలియజేస్తున్నాడు. ముందుగానే ఒకవేళ అన్యాగ్ని ఏమైనా అర్పిస్తారేమని ముందుగానే తెలియజేశాడు. అన్యధూపం మీరు వేయకూడదు. కాబట్టి దేవుడు ఏదైనా సరే ముందుగానే తెలియజేస్తాడు. కాబట్టి ఆ ధూపం ఎలా వెయ్యాలి, ఎలా వెయ్యకూడదు అనేది అన్ని సవివరంగా రాయించాడు. ఇక ధూప వేదిక ఎప్పుడు మండుతూ ఉండాలట. ధూప వేదిక ఎప్పుడు కూడా మండుతూ ఉండాలట, అది ఆరిపోకూడదట. అది కూడా చూద్దాం ఒకసారి. చూడండి, లేవియాకాండము 6వ అధ్యాయం, లేవియాకాండం 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. లేవియాకాండము 6వ అధ్యాయము 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అది ఇప్పుడు కూడా ఆరిపోకూడదు. ఏమండి, ఆ ఆరిపోకుండా మండుతున్నటువంటి ఆ ధూపంలో, ఆ ధూప వేదికలో నుంచి ఏం తీయాలి? నిప్పులు తీయాలి. నిప్పులు తీసి ఇదిగో దేవుడు చెప్పినటువంటి ఆ ధూప పరిమళ ద్రవ్యాన్ని తీసుకువెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో ఆయనకు ధూపం వేయాలి. ఇది ఎవరు వేయాలంటే అహరోను సంతతి వారు మాత్రమే వేయాలి. అన్యజనులు ఎవరో కూడా వేయకూడదు. 11 మిగిలిన 11 గోత్రాల్లో వారు ఎవరో కూడా వేయకూడదు. కానీ ఒక రాజు గారు ధూపం వేసాడు. రాజు అయిన తర్వాత ఏమండి, యోధా గోత్రానికి చెందిన ఒక యోధా రాజు ఏమండి, లేవీయులలో అహరోను సంతతి వారు మాత్రమే వేయాల్సినటువంటి ధూపాన్ని ఒక రాజుగారు ఏమన్నా మూర్ఖత్వంతో ధూపం వేయడానికి ధూపవేదిక దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూడగలిగితే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము, దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. 26వ అధ్యాయం 10వ వచనం నుంచి. అదియుగాక దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం నుంచి క్షమించాలి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. ఎవరితను? ఏమండి, ఉజ్జియా. ఏమంటే తన పేరేంటి? ఉజ్జియా. ఇతను యోధా రాజులలో ఒకడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయిను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. 80 మంది యాజకులు లోపలికి వెళ్ళారట. ఎవరు వెనకాల? ఈ ఉజ్జే వెనకాల ధూపం వేయటానికి లోపలికి వెళ్ళిపోయాడట. ఈ రాజుగారి వెనకాల 80 మంది యాజకులు వెళ్ళారట. వెళ్ళి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. 80 మంది యాజకులు ఈ రాజు అయినటువంటి ఉజ్జియాని ఎదిరిస్తున్నారు. చూడండి, రాజుగారిని ఎవరైనా ఎదిరిస్తారండి? కానీ ఎదిరిస్తున్నారు. ఇక్కడ ఎదిరించి ఏమంటున్నారు? ఏమండి, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. ఇది నీ పని కాదు. ఎవరి పనిది? అహరోను సంతతి వారైనటువంటి యాజకుల పనిది. ఏమండి, నువ్వేదో రాజునని, నీకేదో అధికారం ఉందని నువ్వు వెళ్ళి నీ ఇష్టానుసారంగా ధూపం వేస్తే దేవుడు ఊరుకోడు అని చెప్పి 80 మంది యాజకులు ఆ ఉజ్జి అనే రాజుని ఎదిరిస్తున్నారట. అయినా సరే వింటలేదు. చూడండి, అతను పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా. ఏమన్నారు? నువ్వు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా. నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చుగా. నువ్వు దేవుని మీద ఏం చేస్తున్నావు? ద్రోహం చేస్తున్నావు. ఇది నీకు ఘనత కలగజేయదు అని చెబితే ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. ఏం చేస్తున్నాడట? యాజకులు చెప్పిన వింటలేదు. చూడండి,
ఏమండి, ఇది నీకు ఘనత కలుగజేయదు, ఇది నీ పని కాదు, ఇది అహరోను సంతతి వారి పని అని చెప్పినా కూడా అతను ఏం చేస్తున్నాడట? ధూపం వేయటానికి ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యాజకుల మీదే కోపం చూపిస్తున్నాడట. ఏమండి, యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ఏమొచ్చింది? వెంటనే కుష్ఠరోగం వచ్చేసిందట. నాదాబు అబీహులు ఏమయ్యారు? చనిపోయారు. కానీ ఇక్కడ ఉజ్జీ అనే రాజుకి నొసల మీద కుష్ఠరోగం వచ్చిందట. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. కుష్ఠ వ్యాధి వచ్చేసిందట. కనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడిను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. మరణించే వరకు ఆ కుష్ఠ వ్యాధి తగ్గలేదట. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేశాడో వాళ్ళు మాత్రమే ధూపం వేయాలి. దేవుడు ఏ నిప్పులైతే చెప్పాడో ఆ నిప్పులే తీసుకురావాలి. దేవుడు ఏ పరిమళ ద్రవ్యాన్ని ఎలా చేయమన్నాడో అలాగే చేసి తీసుకురావాలి. మనకు నచ్చినట్టుగా మనం చేయకూడదు. అధికారం ఉంది కదా అని చేయకూడదు. ఏమండి, అవకాశం ఉంది కదా అని ఏది పడితే అది చేయకూడదు. దేవుడు ఆజ్ఞాపించింది మాత్రమే చేయాలి. దేవుడు నోవహు గారిని వాడకట్టమన్నాడు. చితిసార కుమారునితో వాడకట్టమన్నాడు. ఏం చేశాడు ఆయన? చితిసార కుమారునితోనే వాడకట్టాడు. కొంచెం టేకు, కొంచెం వేప, కొంచెం మధ్యకర్ర ఇలాంటివి ఏమి వాడలేదు ఆయన. వాడాడండి. సితిసార కుమారు అంటే సితిసార కుమారే. అందుకే యెహోవా ఏదైతే ఆజ్ఞాపించాడో అదే చేశాడట. చూడండి ఒకసారి ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనం చూడండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసాను. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసాను. అంటే ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే చేయాలి. మనకు నచ్చింది కదా అని మనకు నచ్చినట్టుగా ఏది కూడా చేసే అధికారం మనకి లేదు. ఈరోజు చాలామంది చూడండి, సంవత్సరం 40 రోజుల ఉపవాసం చేస్తారు. అది చెయ్యమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. క్రిస్మస్ చేస్తూ ఉంటారు, అది చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఈస్టర్ చేస్తూ ఉంటారు, ఈస్టర్ చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. గుడ్ ఫ్రైడే చేస్తూ ఉంటారు, అది చేయమని ఎక్కడ చెప్పలేదు. సిలువెత్తుకుని రోడ్డు మీద నడుస్తున్నారు చాలామంది, అలా నడవమని ఎక్కడ చెప్పలేదు. కొంతమంది సిలువ వేయించుకుంటున్నారు నిజంగానే. కాబట్టి ఇలా ఏది పడితే అది మనకు నచ్చిందని మనం చేయడానికి అధికారం లేదు ప్రియమని దేవుని వల్ల. అలాగే మోషే అహరోనులు కూడా దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది మాత్రమే చేశారట. అది కూడా చూద్దాం ఒకసారి. వాక్యపఠనం చేసుకున్నాం కదా. నిర్గమాకాండం 7వ అధ్యాయం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 6వ వచనం. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగుననే చేసిరి. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అదే చేయాలి. అవును, అంతేనా? మనకు నచ్చింది కదా అని, చాలా బాగుంది కదా అని మనం చేయకూడదు ఏది కూడా. ఏమండి, అందుకే లేఖనములను మనం అతిక్రమింపకూడదు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. లేఖనములను మనం అతిక్రమింపకూడదు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. లేఖనములను మనం అతిక్రమింపకూడదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనములయందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, చాలండి, లేఖనములయందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని. అతిక్రమించకూడదు లేఖనాలు. మనం లేఖనాలు ఏం చెప్పాయో అవే చేయాలి. మనం లేఖనాలు దాటి మనం ఏది కూడా చేయకూడదు. అలా చేస్తే దేవుని ఉగ్రతకు మనం పాత్రలం అయిపోతాం. కనుక నాదాబు అబీహులు యెహోవా ఆజ్ఞాపించిన వేరొక అన్యాగ్ని తీసుకొచ్చి ధూపం వేశారు. అందుకే ఏమైపోయారు? యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చివేసిందట. ఇద్దరు స్పాట్లో చనిపోయారు. అలాగే ఉజ్జీ అనే రాజు కూడా ఏం చేశాడు? రాజు అయిన తర్వాత గర్వంతో
నేను రాజును కదా, నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, నాకు అధికారం ఉంది అనుకున్నాడు. ఇదిగో లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి సిద్ధపడ్డాడు. 80 మంది యాజకులు ఎదిరించినా కూడా వారి మాట వినకుండా ధూపం వేయటానికి వెళ్ళాడు. కుష్ఠరోగం తెచ్చుకుని మరణించే వరకు కూడా కుష్ఠరోగంతో బాధపడ్డాడు. కనుక దేవుడు చెప్పింది మాత్రమే మనం చేయాలి, దేవుడు చెప్పింది ఏది కూడా చేయకూడదని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. తండ్రి, మరింతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేము విన్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని మీరు చెప్పిన వాటిని మాత్రమే మేము చేస్తూ, మీరు చెప్పని వాటిని మేము చేయకుండా మేమందరం వాక్యానుసారంగా నడుచుకుంటూ, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ, ఆత్మానుసారంగా జీవిస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం కూడా చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.